రాజ్యాన్ని కట్టుకుని మానవ రాజ్యంగా మారింది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను మీకు అక్కర్లేదా? సరే. మీరు న్యాయాన్ని జరిగించరా? సరే. మీరు కనికరాన్ని ప్రేమించరా? ఓకే. మీకు దీన మనస్సు వద్దా? సరే. మనిషి మనిషిగా కాకపోతే, మనిషి మనిషిగా బ్రతకకపోతే నేను అక్కడ ఉండలేను అని అన్నాడు. పగటిలో మేఘస్తంభముగా మీ మధ్యలోకి వచ్చాను, రాత్రిలో అగ్నిస్తంభముగా మీ మధ్యకి వచ్చాను. మీరు మోసుకు తిరుగుతున్నటువంటి గుడారములోనికి, ప్రత్యక్ష గుడారములోనికి షకీనా మహిమలాగా దిగి వచ్చాను. ఆ క్రీస్తును నేను. కానీ మీరేమంటున్నారు? నేను కాదు, మీలో ఒకడు కావాలంటున్నారు, తీసుకోండి అని అన్నాడు. తీసుకున్నారు. దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదును రాజుగా ఇచ్చి ఆ రాజుకు ఒక మాట చెప్పాడు. 2వ కీర్తన తీస్తారా? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. ఆ రాజుకు ఒక మాట చెప్పాడు. క్రీస్తు, ఏ క్రీస్తును ప్రకటిస్తున్నామో చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కానీ యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, సింహాసనాసీనుడైన యెహోవా వారిని చూసి నవ్వుతున్నాడు. అరే పిచ్చోళ్ళారా, మీ చేత అవుతుందా? మీరు కట్టుకునే వ్యవస్థల్లో అవుతుందా? బానిసలు అవుతారు, మీరు బానిసత్వంలోనే బ్రతుకుతారు. నా కుమారుడు సింహాసనాసీనుడై ఉన్నాడు సియోనులో, ఆయన ద్వారా